సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఏపీపీఎస్సీ కండక్ట్ చేసేటువంటి గ్రూప్ 2 పోస్టులకి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి అప్డేట్ అనేది రావడం జరిగింది. ఏపీపీఎస్సీకి సంబంధించి ఆఫీషియల్ పేజ్లో మనకి గ్రూప్ 2 పోస్టులకి సంబంధించి హాల్ టికెట్స్ అనేవి పెట్టడం అయితే జరిగింది. ఇక హాల్ టికెట్స్ అనేవి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఏ విధంగా తెలుసుకోవాలనే డీటెయిల్స్ అన్నింటినీ కూడా ఒక వీడియోలో మనం డిస్కస్ అయితే చేద్దాం. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయొద్దు గైస్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నా కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కనే వస్తే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. మీరు ఇచ్చేటువంటి లైక్స్ అలా ఎంకరేజింగ్ అండ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇంకెవరైనా జాయిన్ అవ్వట్లయితే కనుక జాయిన్ అయితే అవ్వండి. సో డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఇక ఏపీపీఎస్సీకి సంబంధించిన వెబ్సైట్ లింక్ అనేది నేను డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఆ యొక్క లింక్పై క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి డౌన్లోడ్ హాల్ టికెట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క దానిపై క్లిక్ చేసి మీకు హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏపీపీఎస్సీ వెబ్సైట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క దానిపై క్లిక్ చేసి కూడా మనము హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. సో కిందకి స్క్రోల్ చేసినట్లయితే కనుక ఇక్కడ మనకి అటెన్షన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. హాల్ టికెట్స్ ఫర్ గ్రూప్ 2 సర్వీసెస్ ఆర్ అవైలబుల్ ఫర్ డౌన్లోడ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క దానిపై మీరైతే క్లిక్ అయితే చేయండి గైస్. నెక్స్ట్ మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఓటీపీఆర్ ఐడి అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మీకు పాస్వర్డ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైతే క్రియేట్ చేసుకున్నారో ఒక పాస్వర్డ్ అనేది ఇక్కడ ఇచ్చేసి లాగిన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క దానిపై క్లిక్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా మీరు లాగిన్పై క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఓటీపీఆర్ ఐడి అనేది ఇక్కడ చూపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి గెట్ హాల్ టికెట్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క దానిపై మీరైతే క్లిక్ అయితే చేయండి గైస్. నెక్స్ట్ మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఓటీపీఆర్ ఐడితో పాటు నెక్స్ట్ ఇక నోటిఫికేషన్కి సంబంధించిన నెంబరు, నెక్స్ట్ నోటిఫికేషన్ నేమ్తో పాటు మీకు అప్లికేషన్ రెఫరెన్స్ నెంబర్తో పాటు ఇక్కడ మనకి డౌన్లోడ్ హాల్ టికెట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క దానిపై మీరైతే క్లిక్ అయితే చేయండి గైస్. నెక్స్ట్ ఈ విధంగా మీకు హాల్ టికెట్ అనేది వస్తుంది. రైట్ సైడ్లో మీకు ఫోటోతో పాటు మీకు సిగ్నేచరు, మీకు కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటిని కూడా ఇక్కడ చూపించడం అనేది జరుగుతుంది. సో కిందికి స్క్రోల్ చేసినట్టు కనుక మీకు ఎగ్జామినేషన్కి సంబంధించిన వెన్యూ డీటెయిల్స్ అనేవి ఇక్కడ చూపించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మనకి ఎగ్జామినేషన్ అనేది ఏ డేట్ని కండక్ట్ చేస్తారు, అక్కడ షిఫ్ట్ అనేది ఎప్పుడైతే ఉంటుందో అక్కడ రిపోర్టింగ్ టైమింగ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మీకు పేపర్ కోడ్తో పాటు ఇక్కడ మనకి సబ్జెక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో కిందికి స్క్రోల్ చేసినట్టు కనుక కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో ఎగ్జామినేషన్కి అటెండ్ అయ్యేటప్పుడు మీకు ఏదైనా ఒక ఐడి ప్రూఫ్ అనేది కంపల్సరీగా మీరు పట్టుకుని వెళ్ళాల్సి అయితే ఉంటుంది గైస్. సో మీరు ఇలా కిందికి స్క్రోల్ చేసినట్టు కనుక ఇక్కడ మనకి ప్రింట్ అయినటువంటి యొక్క ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ యొక్క దానిపై క్లిక్ చేసి సో ఈ విధంగా మనం యొక్క హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది.